నెమలి నేనే అందగర్తని, ఆ పికాక్ గర్వపడుతుంది. బైబిల్లో నాశనమునకు ముందు గర్వం నడుచును అన్నది. మీరు గర్వపడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ యానిమల్ ఏంటంటే పంది, పిగ్. పిగ్ మీరు చూసినట్లయితే అది చాలా తిండిపోతు. మనం తిండిపోతులుగా ఉండకూడదు. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుదామా అని. అంటే అది చాలా తిండికి ఆధారపడుతుంది. అది ఎక్కడ ఉంటుంది మీకు బాగా తెలుసు, అదే బురదలో ఉంటుంది. కాబట్టి మనం పందిలా ఉండకూడదు. నెక్స్ట్ యానిమల్ ఏంటంటే టోర్టాయిస్, అంటే తాబేలు. అంటే దానికి సోమర్థనం. ఓ సోమరి చీమల వద్దకు వెళ్ళి నేర్చుకో అని. చీమలు చాలా యాక్టివ్గా ఉంటాయి, అండ్ టోర్టాయిస్ మెల్లగా పెడతాయి. కాబట్టి మీరు టోర్టాయిస్లో ఉండకూడదు. నెక్స్ట్ కోపం. కోపం అంటే దాన్ని పులికి సాదృశ్యం. పులి కోపపడుతూ ఉంటుంది. కోపపడుకుడి అని బైబిల్ చెప్తాను. మీరు కోపపడుతున్నారా ఒకసారి ఆలోచించుకోండి. అలా అని చెప్పి తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించాలి, కానీ ఊరికనే కొట్టడం కాదు. మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీలో కోపం ఉందా, ప్రేమ ఉందా అని. ఇంకోటి యానిమల్ ఏంటంటే మేక. మేక తన కాపరికి అస్సలు ఒబీడియన్స్ చూపేదు. అంటే ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అని ఉంది బైబిల్లో. అంటే మాట వినుట శ్రేష్టం అని. మీరు మాట వింటున్నారా మీ పెద్దలకి ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ మీ హృదయంలో ఉంటే మీ హృదయంలో సాతాను ఉంటుంది. ఎప్పుడైతే యేసుని మీ హార్ట్లోకి అంగీకరిస్తారో అప్పుడే మీ హార్ట్లోకి పీస్ వస్తుంది, అంటే పావురం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని బైబిల్. మీరు సమాధానపరుస్తున్నారా ఒకసారి ఆలోచించండి. ఒక 4 చిన్న జీవుల గురించి మీకు చెప్తాను. చీమలు చాలా యాక్టివ్గా ఉంటాయి, దానికి డిసిప్లిన్ ఉంటుంది, అదొక ఆర్డర్లో వెళ్తాయి. టీమ్గా సపోర్ట్ చేసుకుంటాయి, ఫుడ్ని స్టోర్ చేసి కరువు కాలంలో మంచిగా బ్రతుకుతాయి. చీమలు ఆలోచించు, మేము రేపు ఎలా బ్రతుకుతాము అని తొందరగా సిద్ధపాటు ఉంటుంది. చీమలు డిసిప్లిన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకోటి మిడత. మోషే కాలంలో మిడతలు ఒక తెగులుగా వచ్చింది. మిడతలు అంటే లోకస్. ఆ మిడతలు వాటికి రాజు లేకపోయినా గాలి ఎక్కడ వీస్తుందో అక్కడికే వెళ్తుంది, ఎందుకంటే దానికి డిసిప్లిన్ ఉంది. అవి ఎటెల్లాలో దానికి తెలుసు, అందుకనే అవి వెళ్తాయి. ర్యాబిట్ అంటే కుందేలు. కుందేలు ఎప్పుడైతే తన గుహ కూలిపోతుందో మళ్ళీ అప్పుడే కట్టేసుకుంటుంది. మనం కూడా యేసయ్యని మన హృదయంలో కట్టుకోవాలి. ఇంకోటి బల్లి. బల్లిని చూసి అందరూ అసహించుకుంటారు కదా, కానీ బల్లి వల్ల మనం చాలా నేర్చుకోవచ్చు. బల్లి గోడకు అతుక్కొని ఉంటుంది. ఎప్పుడైనా మీరు బల్లిని పరిగెత్తడం చూసారా? ఎప్పుడైనా బల్లిని ఎగరడం చూసారా? చూడలేదు కదా. అది ఎప్పుడు గోడకు అతుక్కొని ఉంటుంది. మనం కూడా యేసయ్యకి అలా అతుక్కోవాలి. ఇక్కడ ఒక పాట ఉంది, కొండంత దేవుడు అండకాని కుండగా గుండెల్లో సుడి గుండాలెందుకో ప్రియుడా అని పాట ఉంది. మీరు కొండంత దేవుణ్ణి మీ హృదయంలోకి అంగీకరిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాం. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్, షేర్, కామెంట్. మీలో గుడ్ యానిమల్స్ ఉండాలా, బ్యాడ్ యానిమల్స్ ఉండాలో కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.